చంద్రబాబు నాయుడే మాకు అన్ని సాయం చేశాడు. మామూలండి ఏ షోలు వేస్తారు కానీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు తర్వాత ఇంకెవరు లేరు. ఇప్పుడు స్వతంత్రంగా కొనుక్కుంటుంది, 4,000 వస్తున్నాయి, 4,000 దాచుకుంటుంది. అంటే నా ఇష్టం. ప్రజెంట్ మీకు గతంలో జగన్ ప్రభుత్వం బాగుందా, చంద్రబాబు నాయుడు వచ్చిందో బాగుందా? చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు జగన్ అంటే ఈ మధ్యన వచ్చారండి. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో కదా, అందరికీ బాగానే ఉంది, ఏ ఇబ్బంది లేదు. మరి ఇంత మంచి చేసినా కూడా ఎందుకు చంద్రబాబు నాయుడిని చాలా మంది రౌడీజం చేస్తున్నారు, తిడుతున్నారు, గవర్నమెంట్ అడ్డం పెట్టుకుని తొక్కేస్తున్నారు ఆపోజిట్ పార్టీ వాళ్ళని? తెలియదు కానీ చంద్రబాబు నాయుడు మాకు బాగుంది, అందరికీ బాగుంది, మాకే అందరికీ బాగుంది. ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది. ఎవరికి ఆయన వచ్చే ఎన్నో సంవత్సరాలు రామారావు గారు లేనప్పటి నుంచి అల్లుడు గారు చేసిన ఎవరికి ఏ ఇబ్బంది లేదు. ఇలాంటి సమస్య కూడా ఎప్పుడు ఎదుర్కోలేదు ఇక్కడ మేము అసలు. ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడడం ఎప్పుడు మాకు లేదు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయన పాలించారు కానీ ఆయన మనం అనుకోలేదు, ఎందుకు అందరికి కూడా ఇబ్బంది కలిగింది. మరి కొంతమంది అయితే ఇష్టపడుతున్నారు మాకు తెలియదు కానీ కొంత సగమందికి 3 వంతులు ఇబ్బంది పడ్డారు. అంటే అటుకు ఆయనకున్న వాళ్ళు ఆయనకు, ఇష్టపడిన వాళ్ళు ఆయనకుంటారు, వీళ్ళకి ఇష్టపడి వేసుకుంటారు, ఎవరిది వాళ్ళదే కదండి. మాకైతే ఆయన పాలించారు చంద్రబాబు నాయుడు, రామారావు అన్ని మాకు మట్టి. పింఛన్ 4,000 చేస్తున్నారు, చేశారా? పెద్దవాళ్ళకి పింఛన్ కదా ఇంటింటికి వచ్చేస్తున్నారా? ఇంటింటికి అయితే కొంతమంది వెళ్ళి తెచ్చుకుంటున్నారండి, కొంతమంది ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నారు. 4,000 చెప్పిన మాట మీద నిలబడ్డారు, 4,000 చేసి ఒకేసారి ఇస్తున్నారు. మన వరదల సమయంలో కూడా బాగా తిరిగినారా ఇక్కడ? తిరగనే లేదు, చక్కగా ఇచ్చారండి, డబ్బులు ఇచ్చారు. వాళ్ళు బాగానే తిరిగారు, మాకు పాలని, పళ్ళని, కాయలని. చంద్రబాబు నాయుడే మాకు అన్ని సాయం చేశాడు. చంద్రబాబు నాయుడు అన్ని తిరిగి పొడ మీద తిరిగి అన్ని ఇచ్చారు. ముసలమ్మను కూడా తీసుకెళ్ళి దేపాడు, అన్ని మాకు ఆదుకున్నారు. జగన్ కూడా సహాయం చేసాం, వరదల సమయంలో ఆదుకున్నారన్నారు జగన్మోహన్ రెడ్డి. అసలు మేము వెళ్ళలేదండి, ఫోన్లే ఎండమే కానీ మాకైతే ఎవరి ఇంటికి వచ్చి ఆదరణ ఏమి లేవు. మీకైతే ఏది మంచి అనిపిస్తుంది, చంద్రబాబు నాయుడు జగన్? చంద్రబాబు ఇప్పుడు జగన్ అంటే మధ్యలో వచ్చారండి, ఆయన కొంత సహాయం అప్పుడప్పుడు అన్ని చేసి ఉండొచ్చాము కానీ ఎన్ని సంవత్సరాలు వచ్చి ఈయన పాలిచ్చారు కదా, మరి ఈయన వల్ల అందరికీ తృప్తి కలుగుతుంది అన్నిట్లో అప్పుడు మాకు మేలు కలుగుతుంది. ఈ మరి జగన్ గారు వచ్చారు, మరి ఎంతోమంది బాధపడిపోయారండి. ఎక్కడ చూసినా టీవాట్లో చూసినా రోడ్ల మీద ఎక్కడ ఎంతోమంది ఇబ్బందులు పడిపోయారు. నమస్తే, మీ పేరేంటి? నా పేరు రాజారత్నం. రీసెంట్గా బడ్జెట్ సమావేశాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ సమావేశాల్లో ప్రజలందరికీ ఉపయోగపడే అన్ని పెట్టారంటారా? రైతులకు కానీ, పిల్లలకు కానీ, చదువులకు కానీ అన్ని సౌకర్యాలు అందుతాయంటారా ఈ సమావేశాల్లో? అందుతేనే అనుకుంటున్నాం. మరి అయితే కొన్ని పథకాలు పెట్టినాయి, కొన్ని రాలేదు కదా. కొంతమంది నిరాశలు ఉన్నారు. మరి పెన్షన్లు ఇవన్నీ కూడా వస్తాయని అంటున్నారు. మరి అవన్నీ వస్తే బాగుంటాయి. ఓకే, గత 5 సంవత్సరాలు చూశారు కదండి, గత ప్రభుత్వం చూశారు కదండి, గత ప్రభుత్వం మీద మీ ఉద్దేశం ఏంటి? వైసీపీ ప్రభుత్వం అది ప్రభుత్వం ఏమి లేదండి. ఎందుకంటారు, ఏమైందంటారు? అన్ని పథకాలే కానీ అభివృద్ధి లేదు కదా అసలు, అందుకోసం. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉందా మీకు? జరుగుద్ది, చంద్రబాబు చేయగలడు. అంటే రీసెంట్గా చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు మీద చాలామంది కామెంట్స్ చేస్తున్నారు కదా, అంటే ఏం చేయట్లేదని. మామూలండి ఏ షోలు వేస్తారు కానీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు తర్వాత ఇంకెవరు లేరు. అంటే సీనియర్ అంటే బేసిక్గా నారా లోకేష్ గారు కానీ, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళు కూడా మంచి డైనమిక్గా పనిచేస్తే బాగుండిద్దని అంటున్నారు కదా. కొద్దిగా స్లోగా ఉంది సిస్టమ్ అన్నట్టుగా ఆపోజిట్ వాళ్ళు అంటున్నారు. నిజమే అంటారు ఈ మాట? స్లో ఏం కాదు, స్పీడ్ అవుద్ది కాదు, వెమ్మటే స్పీడ్ అవ్వకూడదు కదా. మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో తిప్పలు పెట్టారు వీళ్ళని. మరి ఇది కూడా వీళ్ళు అంత స్పీడ్గా ఉండరు. ఎందుకంటే చంద్రబాబు అంతా ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించిన పెద్ద బుర్ర అది. ఓకే, మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే అభివృద్ధి అనేది అమరావతి అనేది ఒకటే పెట్టారు కదా, మెయిన్లీ ఫోకస్ రాజధాని ఒకటే ఉండాలని చెప్పి. ఒకటి ఉంటే బెస్ట్, 3 ఉంటే బెస్ట్ అంటే? ఒకటే బెస్ట్. 3 రాజధానులు దీనికి, అందుకే పోయాడు. అవునా? ఆయన మైనస్ ఏంటి? వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఓటంపాలు అవ్వడం కారణం మెయిన్లీ పాయింట్ అంటే ఏం చెప్తారు? అంటే వైసీపీలో ఉన్న నాయకులు కొంతమంది వల్లే పోయింది అది పార్టీ. అందరు బూతులు తిడతాం, ఎమ్మెల్యే కూడా సంస్కారం లేకుండా మాట్లాడటం, ఆ విధంగా పోయింది మొత్తం. వీళ్ళు కూడా సంస్కారం లేకుండా వీళ్ళు కూడా మాట్లాడతారంటారు ఈ ప్రభుత్వం కూడా? ఏం లేదు, ఇప్పటివరకు ఏం లేదు. ఏమన్నా పద్ధతి మాటే మాట్లాడుతున్నారు కానీ అదేం ఉండదుగా. మొన్న రీసెంట్గా ఆపోజిట్ లీడర్ మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఈయన కార్పొరేటర్ ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఎలాకెళ్ళాలి జీవితానికి ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడని కామెంట్ అన్నారు. ఇది ఎలా అనిపిస్తుంది మీకు? అందుకే 11 సీట్లకి ఇచ్చారు. మీకైతే ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది? ఇదే బాగుంటుందండి, చంద్రబాబు ప్రభుత్వమే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా, మీ పేరేంటమ్మా? రమాదేవి. ఓకే, ప్రజెంట్ ఈ గవర్నమెంట్ ద్వారా మీకు అన్నీ వస్తున్నాయమ్మా, ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ? గ్యాస్ వచ్చింది,
నెల నెల పెన్షన్ ముందుగానే బాగానే ఇస్తున్నారు. ఓకే ఉమ్. ఓకే మనకి ఒకప్పుడు గ్యాస్ సిలిండర్లు అనేది ఉండే కావు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్లు అని పెడుతున్నారు కదా, ఇది మీకు మనకి ఎలా అనిపిస్తుంది? సహాయంగానే ఉందా లేదా మీకు? ఇప్పుడు సంవత్సరానికి 3 బండ్లు అంటే సౌకర్యమేగా. అప్పుడు మనకు 3,000 మిగిలినట్టేగా సంవత్సరానికి. అది మరి ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి రాబోయే రోజుల్లో మంచిగా ఏమైనా అభివృద్ధి ఏమైనా జరిగిద్ది అంటారా? ఆడవాళ్ళకి కానీ పిల్లలకి కానీ. అంటే మాకు డ్వాక్రా అవన్నీ లోన్లు అవన్నీ ఇవ్వాలనే కోరుకుంటున్నాం. మరి మాకు పావలా వడ్డీ డబ్బులు రావట్లేదు. అదేలే ఉమ్. గత 5 సంవత్సరాలు ఉన్నప్పుడు పింఛన్లు అనేది పీకేయడం జరిగింది కదమ్మా కొన్ని కారణాల వల్ల. అవునవును. మరి ఎలా అనిపిస్తుందమ్మా అలా తీయడం కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. ఎందుకంటే మాలాంటి వాళ్ళం కొంచెం ఇదిగా ముసలోళ్ళకి పీకేస్తే మాత్రం బాధేనండి. ఇప్పుడు కొంచెం శక్తి ఉన్న వాళ్ళు చేసుకున్న వాళ్ళకి అంటే పీకేసిన బాధ లేదు, కానీ మరి సొంత ఇళ్ళు లేవు, మాకు కూడా లేదు. మరి మాకు ఇంకా దాని మీద ఏదో 4,000 అంటే మాకు దానికి సరుకులు అన్నీ వస్తాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో బేసిక్గా పింఛన్లు అనేది పీకేయడం జరిగిందంట. ఇల్లు ఉన్నాయని కరెంట్ బిల్లు ఉందని చెప్పి పెద్ద పెద్ద వయసులో ఉన్న ముసలి వాళ్ళకి పింఛన్లు పీకేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఏడుస్తున్నారు, అటు వెళ్తుంటే చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇలాగ? నాకు నచ్చలేదండి అది, నాకు అసలు నచ్చల. ఎందుకంటే ఆ ముసలోళ్ళు ఏదో పండో పొలమో తింటారు, కొనుక్కుంటారు, వాళ్ళకి కొడుకులు ఇవ్వాలి, కూతుళ్ళు ఇవ్వాలి, ఎవరో ఆ 4,000 ఉంటే వాళ్ళు ఎంత సంతోషిస్తారు. ఇప్పుడు కాయలు వస్తాయి, కొడుకుని అడిగి తినలేదుగా, ఆ పెన్షన్ వల్లేగా తినేది. ఇప్పుడు స్వతంత్రంగా కొనుక్కుంటుంది, 4,000 వస్తున్నాయి, 4,000 దాచుకుంటుంది, 4,000 పెట్టి కొనుక్కుంటుంది. అది ముసలాళ్ళు పీకేయటం మాత్రం నాకు సబబు కాదు, నాకు ఇష్టం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఈయన కూడా ఇలాగే చేస్తారు, కొత్త పింఛన్లు ఏమైనా పెడతాడంటారా? కొత్త పెన్షన్లు పెడతాననే చెప్తున్నారు, మరి అది ఎంతవరకు నిజమో మనకే తెలియదు. అవి వచ్చేదాకా మాకు తెలియదు. మరి గెలిపించుకున్నారు, నమ్మకం ఉందా ఈయన మీద? చంద్రబాబు గెలిపించుకున్నాం, నమ్మకమనే గెలిపించుకున్నాం. మరి కొత్త పెన్షన్లు రావాలి, వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారుగా. అయ్యో మాకు పెన్షన్ వస్తుంది అని వాళ్ళు చూస్తారు. వస్తే మీ పేరేంటి? అబ్బాయి గతంలో చూసారు పింఛన్ తీసుకునే వాళ్ళకి, ఇప్పుడు పింఛన్ తీసుకునే వాళ్ళకి ఎలా ఉంది? గతంలో పింఛన్ నాకు పింఛన్ లేదండి. పెద్దవాళ్ళకి కొద్దిగా మీ ఏరియాలో పింఛన్లు పీకేశారు అంటున్నారు కదా, ఈ ఏరియాలో అంటే బయట అంట కానీ ఇక్కడ ఇంతవరకు మనకి ఎవరు చెప్పిన లేరు. బయట అంటే అక్కడ ఏదో ఊర్లో పీకారంటే ఇక్కడ ఇంతవరకు కనపడలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది బాబాయ్ చంద్రబాబు నాయుడు పరిపాలన? పర్లేదు, అవసరం పర్లేదు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపించింది? కొద్దిగా తేడా వచ్చింది. అవి మరి ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మనకి లైక్ అన్నా క్యాంటీన్, 5 రూపాయలు అన్నా క్యాంటీన్, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ పెట్టారండి. ఏం తింటున్నారు కదా, తింటున్నారు కానీ దూరం, ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ అదే సిటీకి ఒకటి దూరంలో పెట్టారు. దూరంగా పెట్టారు. 5 రూపాయల భోజనం అనేది గతంలో ఎవరైనా పెట్టారండి? ఏ ముఖ్యమంత్రి అయినా? ఈయనే పెట్టాడు, చంద్రబాబు నాయుడు. అవి ఎంతోమంది సీనియర్లు చూసే ఉంటావు, ఎంతోమంది లీడర్ని చూసి ఉంటావు. నీకు అయితే చంద్రబాబు నాయుడు మీద నీ అభిప్రాయం ఏంటి బాబాయ్? అమ్మాయినా ఉందండి, ఎవరైనా ఒకటే, అమ్మాయినా లేదు, ఎవరైనా ఒకటే. మరి అదేవిధంగా ఇప్పుడు మనకేమైనా ఇబ్బంది వచ్చినా కానీ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ మన ఏరియాలో వచ్చి తిరుగుతున్నారా? చుట్టుపక్కల వచ్చి ఏమైనా కావాలి? అప్పుడప్పుడు వస్తున్నారు, వెళ్తున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు, వస్తున్నాయి బాబాయ్, 3 సిలిండర్లు అన్నారు కదా. కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలేక. కొంతమంది రాలే. ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం వల్ల ప్రజలకు మంచిదే అంటారా? సహాయంగా ఉండిద్ది అంటారా? ఆర్థిక సరిగ్గానే ఉంటుంది. కరెంటు బిల్లు, నిత్యావసర సరుకులు ప్రజెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది? నిత్యావసర సరుకులు, కరెంటు బిల్లు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది బాబాయ్? కరెంటు బిల్లు బాగా వచ్చేస్తుందండి. కరెంటు బిల్లు బాగా వచ్చేస్తుంది. మీకైతే ఏది మంచి అనిపిస్తుంది ప్రభుత్వం? ఈ కొద్ది పర్లేదు, ఈయన పర్లేదు కానీ పింఛన్లు మటుకు మా బడ్డోడికి లేవండి. వాళ్ళకే ఉన్నాయి పింఛన్లు, మా బడ్డోడికి అసలు లేవు. పింఛన్లు కూడా పెడతా అన్నారు, పెడితే కొద్దిగా ఎప్పుడు పెడతాడేమో కానీ పెడతా సరే